అకల్ట్ శాస్త్ర ప్రేక్షకులకు నమస్కారం. మన జీవితంలో ఎన్నో ఆశలు ఉంటాయి. అందులో ముఖ్యమైనది సంతాన భాగ్యం. పెళ్ళైన కొన్నాళ్ళకి పిల్లలు కలగాలని ప్రతి జంట కోరుకుంటుంది. కానీ కొందరికి అది వెంటనే జరుగుతుంది, మరికొందరికి ఎందుకో ఆలస్యం అవుతుంది. అసలు జ్యోతిష శాస్త్రం దీని గురించి ఏమి చెబుతోంది? ఈరోజు మనం రవి మరియు శశి అనే దంపతుల ద్వారా సంతాన యోగంలోని జ్యోతిష రహస్యాలను తెలుసుకుందాం. రవి మరియు శశి పెళ్ళై 5 సంవత్సరాలు కావస్తున్నా వారికి సంతానం కలగలేదు. వారు ఒక అనుభవజ్ఞుడైన సిద్ధాంతి గారిని కలిశారు. ఆ సిద్ధాంతి గారు వారి జాతకాలని చూసి ఇలా వివరించారు. నాయనా రవి, జాతక చక్రంలో ఏ విషయాన్నైనా భావాల ద్వారా చూడాలి. సంతాన ప్రాప్తి కలగాలంటే ప్రధానంగా 2, 5 మరియు 11వ భావాలకు పరస్పర సంబంధం ఉండాలి. 2వ భావం కుటుంబ వృద్ధిని సూచిస్తుంది. 5వ భావం ప్రధానంగా సంతాన స్థానం ఉంటారు. 11వ భావం కోరికల నెరవేర్పు మరియు లాభం. రవి అడిగాడు, మరి మాకు ఎందుకు ఆలస్యం అవుతుంది స్వామి అని. సిద్ధాంతి గారు, నాయన, ఇక్కడే అసలైన విషయం ఉంది. 5వ భావం సంతాన స్థానం అని చెప్పుకున్నాం కదా. ఒకవేళ ఈ 5వ భావానికి శని లేదా కేతువు వంటి గ్రహాలతో సంబంధం ఏర్పడితే సంతానం కలగడంలో జాప్యం జరుగుతుంది. శని ఆలస్యానికి కారకుడు, కేతువు అడ్డంకులు సృష్టిస్తాడు. అంతేకాదు, ఈ 5వ భావం కనుక నిష్ఫల రాశి అంటే మిథునము, సింహము, కన్య, ధనుస్సు నిష్ఫల రాశిగా ఇవి అయ్యింది. అక్కడ శని కేతువుల ప్రభావం ఉంటే ఆలస్యం అయ్యే అవకాశం ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. కానీ కేవలం ఇది ఆలస్యం మాత్రమే, యోగం లేకపోవడం కాదు. జ్యోతిష శాస్త్రం ప్రకారం మరికొన్ని క్లిష్ట పరిస్థితులు కూడా ఉన్నాయి. ఒకవేళ 5వ భావానికి కేవలం శని కేతువులే కాకుండా దుస్థానాలైన 6, 8, 12 భావాలతో మరియు 4వ భావంతో సంబంధం ఏర్పడితే, అలాగే అది నిష్ఫల రాశి అయితే అప్పుడు సంతాన యోగం చాలా స్వల్పంగా ఉంటుంది. 6, 8, 12 భావాలు ఆటంకాలు, అనారోగ్యం మరియు నష్టాన్ని చూపిస్తాయి. ఇటువంటి సమయంలో దైవ బలం, సరైన పరిహారాలు తీసుకోవడం చాలా అవసరమవుతుంది. ఆయన గ్రహగతులు అనుకూలించినప్పుడు దైవ బలమే మనకు దిక్కు. మీరు భక్తితో సంతాన గోపాల యంత్రాన్ని పూజించండి. వీలైతే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించి నిస్సహాయులైన పిల్లలకు సహాయం చేయండి. మీ సంకల్పం మంచిదే అయితే ఆ పరమాత్ముని కరుణ తప్పక లభిస్తుంది. జాతకంలో గురుగ్రహం కూడా అనుకూలంగా ఉంటే అడ్డంకులు ఇట్టే తొలగిపోతాయి. ఈ పరిహారాలు ఎలా చేయాలి, ఏమేమి ఉన్నాయి ఒకసారి మళ్ళీ చూద్దాం. సంతాన దోషాలు తొలగి త్వరగా సంతానం కలగడానికి ఈ క్రింది పరిహారాలు ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తాయని పెద్దలు చెప్తుంటారు. ఆయన 1. సంతాన గోపాల స్వామి మంత్రం. సంతాన ప్రాప్తి కోసం అత్యంత శక్తివంతమైన మార్గం ఈ సంతాన గోపాల స్వామి మంత్రం. ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత శ్రీకృష్ణుడి ముందర ఈ మంత్రాన్ని జపించడం వలన 5వ భావంలోని దోషాలు తొలగిపోతాయి. ఇంకోటి, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. పూజా కేతు దోష నివారణకు ఇది బాగా పనిచేస్తుంది. జాతకంలో కేతువు లేదా కుజుల వల్ల సంతానానికి అడ్డంకులు ఉంటే సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. ముఖ్యంగా షష్ఠి తిథి రోజున సుబ్రహ్మణ్య అష్టకం చదవడం లేదా అభిషేకం చేయడం వల్ల సత్ఫలితాలు ఉంటాయి. 3వది, శని దోష నివారణ. 5వ భావానికి శని సంబంధం ఉంటే శనివారం నాడు నువ్వులు నల్లటివి దానం చేయాలి. అలాగే ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల శని ప్రభావం తగ్గి సంతాన మార్గం సుగమం అవుతుంది. 4వది, నాగప్రతిష్ఠ. కొన్నిసార్లు సర్పదోషం వల్ల కూడా సంతానం ఆలస్యం అవుతుంది. అటువంటప్పుడు
పవిత్ర పుణ్యక్షేత్రాలలో నాగప్రతిష్ఠ చేయడం లేదా రావి చెట్టు చుట్టూతా ప్రదక్షిణలు చేయడం చాలా మంచిది. 5వది, ఇది అందరూ చేయవలసినది, అన్నదానం మరియు గోసేవ. గురుగ్రహం సంతానానికి కారకం. గురు అనుగ్రహం కోసం పేద పిల్లలకు అన్నదానం చేయడం లేదా ఆవుకు పచ్చగడ్డి, అరటిపళ్ళు తినిపించడం వల్ల జాతకంలోని దోషాల తీవ్రత తగ్గుతుంది. జాతకంలో గ్రహాల స్థితి మన జీవన గమనాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో, అయితే జ్యోతిష్యం అనేది మనల్ని భయపెట్టడానికి కాదు, ముందుగా అప్రమత్తం చేయడానికి. సరైన సమయంలో జ్యోతిష సలహాలు తీసుకొని వైద్య సహాయంతో పాటు దైవ ప్రార్థన చేస్తే ఆశించిన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అకల్ట్ శాస్త్ర ప్రేక్షకులకు అందరికీ కూడా ఒక చిన్న విన్నపం. ఇటువంటి కథలు మీకు ముందు ముందు కావాలన్నా, బాగున్నాయనుకున్నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.